బ్యూరోక్రసీ కానివ్వండి, రెట్టేపిజం కానివ్వండి, లేదా లేటుగా డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది పెరగకపోవడానికి ముఖ్యమైన రీజన్ అయింది. ఎందుకంటే అది భారత ప్రభుత్వ సంస్థ. అది దానివల్ల జనాలు అందరూ కూడా దాని మీద మాత్రమే ఆధారపడి ఉండేవాళ్ళు అన్నమాట. ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్రైవేట్ ప్లేయర్స్ మార్కెట్లోకి ఎట్లాగైతే వస్తున్నారో దాంతోపాటుగా బిఎస్ఎన్ఎల్ కూడా పడిపోవడం మొదలుపెట్టింది. దాన్ని తట్టుకోవడానికి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ 2 రకాలుగా మార్చింది. సరే, అది వేరే విషయము. అది అట్లా పెట్టగా ప్రస్తుతము అసలు విషయం ఏంటి అంటే, ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగింది. అదే సమయంలో జియో టారిఫ్స్ కూడా పెరిగినాయి. ఇంట్లో పెళ్ళి ఉండడం వల్ల ఆ పెళ్లి ఖర్చులు భరించడానికి గాను ముఖేష్ అంబానీ రేట్లను పెంచాడు అని చెప్పేసి పెద్ద పుకార్లు ఇచ్చింది. నిజానికి పెళ్ళికి టారిఫ్ పెరగడానికి ఎటువంటి సంబంధము లేదు. అతను కేవలము తనకి వచ్చే జీతము ఏదైతే ఉందో దాంతో మాత్రమే ఆ పెళ్లి జరిపించాడు తప్పించి ఆ టారిఫ్కిను దానికి సంబంధం లేదు. టారిఫ్ అన్నది అది మొత్తం కంపెనీకి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇక్కడ మనకి గోతికాడ నక్కల్లాగా కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీరు వోడాఫోను, ఐడియా 2 కలిసి విఐ అయినాయి. తర్వాత ఇంకొకటి ఎయిర్టెల్ ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఎప్పుడు జియో రేట్లు పెంచుతుందా, మేము వెంటనే రేట్లు పెంచుదాము అన్నట్టుగా చూస్తుంటారు. జియో పెంచిన మరుక్షణము వీళ్ళు కూడా రేట్లు పెంచేశారు. రేట్లు వాళ్ళతో సమానంగా పెంచేశారు. ఈ తరుణంలో వెంటనే టాటా ఏం చేసింది, బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఏదైతే ఉందో అది బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేసింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు. దాని ఎయిమ్ ఏంటంటే 2025 నాటికల్లా ప్రతి గ్రామంలో దాదాపు ఒక 2,000 గ్రామాలు తీసుకోండి. ప్రతి గ్రామమే ఎందుకన్నాం కానీ ఓ 2,000 గ్రామాలు తీసుకోండి. 2,000 గ్రామాలు కానివ్వండి. కొన్ని సిటీస్లో అయితే సిగ్నల్స్, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కూడా. కొన్ని గ్రామాల్లో అయితే మొత్తానికే సిగ్నల్స్ ఉండవు. కేవలము మనము మాట్లాడడానికి మాత్రమే పనికొస్తుంది. మీకు అక్కడ 2G లెవెల్ కూడా పనిచేయదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వాటన్నిటిని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు టాటా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, 2008లో టాటాకి సొంతంగా ఒక డొకోమో అని, అది వివిధ కారణాల వల్ల కాంపిటీషన్ తట్టుకోలేకపోవడం కానివ్వండి, లేకపోతే తయారీలో అంటే సప్లై చైన్ ఉంటుంది కదా, చైన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోయి పక్కకు జరిగిపోయింది అనమాట. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రూపంలో టాటాకి ఒక మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ చక్కగా ఉపయోగించుదని ఆలోచిద్దాం.